స్క్రీన్ టైం ఎన్ని గంటలు కాదు, ఎలా వాడుతున్నాం అనేదే అసలు విషయం. మన జీవితంలో స్క్రీన్ వాడకం తప్పనిసరి అయింది. ఫోన్, కంప్యూటర్, టీవీ అన్నీ మన రోజువారీ కార్యక్రమాలలో భాగమయ్యాయి. చాలామంది ఎన్ని గంటలు స్క్రీన్ వాడుతున్నాం అని మాత్రమే ఆలోచిస్తారు. కానీ నిజానికి ఎలా వాడుతున్నాం అనేది చాలా ముఖ్యమైంది. స్క్రీన్ ముందు గడిపే గంటలు కాదు, వాటిని ఎలా వాడుతున్నామోనే నీ భవిష్యత్తు నిర్ణయిస్తుంది. 4 గంటలు స్క్రీన్ ముందు గడిపినా అనుభవం మాత్రం వేరేలా ఉంటుంది. ఒకరు ఆ సమయాన్ని చదువుకోవడానికి, పనులు పూర్తి చేయడానికి, కుటుంబంతో మాట్లాడటానికి ఉపయోగిస్తారు. మరొకరు అర్థం లేకుండా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ గడిపేస్తారు. మొదటిది ఉపయోగకరం, రెండవది అలసట, ఆందోళన, నిద్రలేమి కలిగిస్తుంది. అందుకే వాడకం పద్ధతులు ముఖ్యమైనవి. నది చదువు, పని, కొత్త విషయాలు నేర్చుకోవడం, కుటుంబం, స్నేహితులతో మీనింగ్ఫుల్ సంభాషణలు. వాడిన తర్వాత ఉత్సాహం, సంతృప్తి, అనుభవం. అర్థంలేని వాడకం, హానికరమైనది ఆపలేకపోవడం, పదే పదే స్క్రోల్ చేయడం, గేమ్స్ లేదా సోషల్ మీడియాలో మునిగిపోవడం. వాడిన తర్వాత అలసట, నిరుత్సాహం, జీవితానికి తోడ్పాటు. స్క్రీన్ వాడకం నిద్ర, వ్యాయామం, సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలి. సమయం ఎలా వాడుతున్నామోనే మన ఆరోగ్యం, ఆనందం, సంబంధాలపై ప్రభావం చూపుతుంది. ఎందుకు పద్ధతులు ముఖ్యమంటే, పదే పదే నోటిఫికేషన్లు చూడటం, ఆగకుండా వీడియోలు చూడటం, ఇవి మన మెదడులో కొత్త అలవాట్లను పెంచుతాయి. ఒకసారి అలవాటు పడితే ఆపడం కష్టమవుతుంది. కేవలం ఎన్ని గంటలు వాడాం అని చూసి సమస్యను అర్థం చేసుకోలేం. పద్ధతులు మన వాడకపు నిజమైన రూపాన్ని చూపిస్తాయి. అవే ఆరోగ్యకరమైన వాడకమా లేక హానికరమైన వాడకమా అన్నది నిర్ణయిస్తాయి. డిజిటల్ బ్యాలెన్స్ కోసం సూచనలు. ఉద్దేశ్యంతో వాడండి. యాప్ ఓపెన్ చేసే ముందు ఎందుకు వాడుతున్నాం అనేది నిర్ణయించుకోండి. విరామాలు తీసుకోండి. కొంతసేపు ఆఫ్లైన్లో ఉండి మనసుకు విశ్రాంతి ఇవ్వండి. భావాలను గమనించండి. స్క్రీన్ వాడకానికి ముందు, తర్వాత మీ మనసు ఎలా ఉందో పరిశీలించండి. సంబంధాలను పెంచుకోండి. టెక్నాలజీని సంబంధాలను బలపరచడానికి, మీనింగ్ఫుల్ సంభాషణలకు ఉపయోగించండి. చివరి ఆలోచన, స్క్రీన్ స్వతహాగా హానికరం కాదు, అది కేవలం ఒక సాధనం మాత్రమే. అసలు ప్రభావం మనం దాన్ని ఎలా వాడుతున్నామో దానిపైనే ఆధారపడి ఉంటుంది. కేవలం ఎన్ని గంటలు వాడామన్నదానికంటే వాడకం పద్ధతులపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఉద్దేశ్యపూర్వకంగా ఉపయోగిస్తే టెక్నాలజీ మనకు తోడ్పడుతుంది. కానీ అర్థంలేని అలవాట్లు పెంచుకుంటే నియంత్రణ కోల్పోతాం. కాబట్టి పద్ధతులను గమనించడం ద్వారా మనం స్క్రీన్ వాడకాన్ని సరిగా నియంత్రించి ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకోవచ్చు.